నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్. ఈ వీడియోలో ఆర్టీఐ వెబ్సైట్లో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు నోడల్ ఆఫీసర్గా లాగిన్ అయిన తర్వాత మరి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అదేవిధంగా ఆథరైజేషన్ లెటర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. క్లాస్ 4 జీపీఎఫ్ స్లిప్స్ ఏ విధంగా నిధి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్, ప్రెస్ ద బెల్ ఐకాన్, నోటిఫికేషన్స్ ఫర్ ఆల్. ముందుగా ఆర్టీఐ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనికోసం https:/rti.online.ap.gov. అడ్రస్ బార్లో టైప్ చేయవలసి ఉంటుంది. ఇట్లా టైప్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇలా చూపించిన తర్వాత ఇందులో డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ యూజర్ ఐడి ఇవ్వాలి, అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ క్యాప్చాని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. క్యాప్చాని ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇట్లా యూజర్ నేమ్ అండ్ క్యాప్చా వెరిఫైడ్ అని చెప్పేసి రావడం జరిగింది. అదేవిధంగా కన్సర్న్ నోడల్ ఆఫీసర్ వారికి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇందులో బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చేసరికి డీడీఓ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ను కూడా ఇవ్వాలి. బ్యాంక్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే ఆథరైజేషన్ లెటర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు బ్యాంక్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వారు మరి డీడీఓ బ్యాంక్ అకౌంట్ స్లిప్ అని చెప్పని అడిగితే మరి ఆ రోజుకి ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. దాన్ని అప్లోడ్ చేసినట్లయితే సరిపోతుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఇది మీరు చూసినట్లయితే ఇట్లా బ్యాంక్ అకౌంట్ స్లిప్ అనేది ఈ విధంగా ఉంటుంది. డీడీఓ అకౌంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ స్లిప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా అకౌంట్ నెంబరు, టైప్ ఆఫ్ అకౌంట్, అదేవిధంగా నేమ్ ఆఫ్ ది కస్టమర్, అడ్రస్, అదేవిధంగా చివరిలో దిస్ ఈస్ టు సర్టిఫై దట్ బ్యాలెన్స్ స్టాండింగ్ టు ద క్రెడిట్ ఆఫ్ ద అబౌవ్ నోటెడ్ అకౌంట్ యాజ్ ఆన్ 21/4/2026 ఈజ్ 0 అని చెప్పేసి చూపించడం జరిగింది. ఈ కింద బ్రాంచ్ మేనేజర్ యొక్క సైన్ అయితే ఉండటం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి ఈ అకౌంట్ స్లిప్ని మరి కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారి యొక్క డీడీఓ అకౌంట్ బ్యాంక్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ డీడీఓ అకౌంట్ అనేది డార్మెంట్ స్టేజ్లో ఉన్నట్లయితే దాన్ని ఈకేవైసీ చేయించుకుని కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు లైవ్ లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇలా అకౌంట్ ని ఆపరేటివ్ మోడ్ లో తీసుకురావడానికి కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఒకవేళ వేరే డీడీఓ కనుక వచ్చినట్లయితే అదే ప్లేస్ లోకి వారు జాయినింగ్ ఆర్డర్స్, స్పెసిమెన్ సిగ్నేచర్స్ సమర్పించవలసి ఉంటుంది. అదేవిధంగా డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ నెంబరు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు మరి డీడీఓ అకౌంట్ ని ఆపరేటివ్ మోడ్ లోకి తీసుకురావాలంటే ఇన్ఆపరేటివ్ లో ఉన్నదాన్ని అంటే డార్మెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి అకౌంట్ ని మరి ఆపరేటివ్ మోడ్ లోకి తీసుకురావాలంటే కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు మరి ఆ బ్యాంక్ ని సంప్రదించి మరి ఒక లెటర్ అయితే రాసి ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్ మేనేజర్ గారికి. ఆ బ్యాంక్ మేనేజర్ గారికి లెటర్ ఇచ్చిన తర్వాత వారు మరి దాన్ని లైవ్ లోకి తీసుకురావడం జరుగుతుంది. లైవ్ లోకి తీసుకురావడానికి ఈకేవైసీ అనేది చేయవలసి ఉంటుంది. ఈకేవైసీ కోసం డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారి యొక్క ఆధార్ నెంబరు, అదేవిధంగా పాన్ నెంబరు కన్సర్న్ బ్యాంక్ లో సమర్పించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈకేవైసీ ఫామ్ అని చెప్పేసి మనకి ఒకటి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ ఈకేవైసీ ఫామ్ కూడా ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చినట్లయితే కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మరి యాక్టివ్ లోకి రావడం జరుగుతుంది. డీడీఓ యొక్క అకౌంట్ స్లిప్ తీసుకుని మరి దాన్ని ఇందులో ఆథరైజేషన్ లెటర్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సైజ్ వచ్చేసరికి <50 KB అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇక్కడ ఇందులో అప్లోడ్ చేసి మరి సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా క్లాస్ 4 జీపీఎఫ్ ఎంప్లాయీ స్లిప్స్ కూడా మనం నిధి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నిధి వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇట్లా నిధి వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ లోని చివర క్లాస్ 4 జీపీఎఫ్ అని చెప్పేసి ట్యాబ్ అనేది చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ 4 జీపీఎఫ్ యాన్యువల్ సిప్స్ అని చెప్పేసి రావడం జరిగింది. దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత డీడీఓ అకౌంట్ ని ఇక్కడ డీడీఓ కోడ్ ని సెలక్షన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి మనకి 2018-19 నుంచి 2025-26-27 వరకు కూడా మరి అకౌంట్ స్లిప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి అనువుగా మరి డ్రాప్ డౌన్ లో చూపించడం జరిగింది. 2025-26 వరకు అయితే డౌన్లోడ్ అవటం జరుగుతుంది. ఇట్లా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మరి ఆ కన్సర్న్ ఎంప్లాయీ యొక్క నేమ్, అదేవిధంగా వారి యొక్క జీపీఎఫ్ అకౌంట్ నెంబరు, వారి డిజిగ్నేషన్, ఇక్కడ చివర డౌన్లోడ్ యాన్యువల్ స్లిప్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ని అయితే ఇవ్వటం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి.
ఇలా క్లిక్ చేసిన తర్వాత PDF ఫార్మాట్లో క్లాస్ 4 GPF స్లిప్స్ అనేవి డౌన్లోడ్ అయిపోవటం జరుగుతుంది. ఈ విధంగా క్లాస్ 4 ఎంప్లాయీస్ యొక్క GPF స్లిప్స్ని మరి కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.